బీసీ యువజన విభాగం అధ్యక్షులు ఏకాంబరం చిరంజీవి అధ్యక్షతన హనంకొండ ప్రెస్ క్లబ్ లో జరిగే ప్రెస్ మీట్ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బట్టి శ్యామ్ యాదవ్ మాట్లాడారు. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ మరి ముఖ్య నాయకులు ఇక్కడ రావడం జరిగింది. బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఏకాంబరం చిరంజీవి, అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా ఉపాధ్యక్షులు భగ్గిరాజ్ గారు, విద్యార్థి విభాగం మరి నాయకులు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మరి రంజిత్ గౌడ్ గారు, అదేవిధంగా మా మహిళా రాష్ట్ర నాయకురాలు నాయన సరస్వతి గారు, మరి జిల్లా మహిళా నాయకురాలు పద్మజ యాదవ్ గారు, అదేవిధంగా ఆకుల విజయ్ గారు, అదేవిధంగా మరి సనత్ గారు, అదేవిధంగా మన మహేష్ గారు, పెద్ద ఎత్తున ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ ముఖ్య నాయకులు మరి ఈరోజు వీటికి రావడం జరిగింది. ఇందులో భాగంగా మరి ఈరోజు రేపు జరగబోయే రాజకీయ యుద్ధబేరి, బీసీల రాజకీయ యుద్ధబేరికి పెద్ద ఎత్తున తరలి రావాలని యావత్తు బీసీ కుల సంఘాలకు, అదేవిధంగా బీసీ మేధావులకు, బీసీ ప్రజా సంఘాలకు, అదేవిధంగా కార్మిక కర్షక విద్యార్థి మహిళా లోకానికి అందరికీ మేము తెలియపరిచేది ఏంటంటే, మరి 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు ఏ ఒక్క కులం కూడా వివక్షకు, అజ్ఞానానికి, అస్పృశ్యులకే గురై ఉన్నారు. కాబట్టి మరి మా బీసీ కులాలు కూడా చైతన్యం కావాలని, బీసీలకు రాజ్యాధికారం రావాలని పెద్ద ఎత్తున ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో మరి తీన్మార్ మల్లన్న, అదేవిధంగా సుందర్రాజు గారి ఆధ్వర్యంలో పెద్ద భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఆ సభ ముఖ్య ఉద్దేశం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలని, స్థానిక సంస్థల్లో 42% ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ 42% ప్రకటించిందో మరి అవి రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎలక్షన్లకు వెళ్ళాలనే ముఖ్య ఉద్దేశం కొద్దీ భారీ బహిరంగ సభ పెడుతున్నారు. దీనికి మరి జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న, అదేవిధంగా తీన్మార్ మల్లన్న, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి మరి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొబోతున్నారు. కాబట్టి యావత్తు బీసీ ఉమ్మడి వరంగల్ జిల్లా పక్షాన బీసీలందరూ కదం తొక్కి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనము బీసీలు రాజకీయంగా మరి 66% ఉన్నప్పటికీ మరి మా ప్రాతినిధ్యం కానీ 10-15% మాత్రమే ఉంటుంది. మరి ఎంబీసీ కులాలకైతే పూర్తిగా మరి అన్యాయం జరుగుతుంది. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏదైతే ఉంటుందో మరి ఆ వాళ్ళు మాత్రము ఈరోజు పెద్ద ఎత్తున తరలి రావడానికి సన్నద్ధం అవుతున్నారు. అదేవిధంగా ఎంబీసీ కులాలను మేము ఒకటే కోరుతున్నాము, ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాలు కూడా ఎంబీసీ కులాలకు మరి మేము కూడా మీకు చెప్తున్నాము, ఎంబీసీ కులాలు కొద్దిగా వెనుకబడి ఉన్నారు కాబట్టి బీసీ కులాలు తగ్గించుకొని ఎంబీసీ కులాలకు మేము ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాము. ఎంబీసీ కులాలు ముందుకు వచ్చినప్పుడే ఈ భారతదేశము ఆర్థికంగా, సామాజికంగా మరి ముందుకు పోతుంది. కాబట్టి ఎక్కడైతే అట్టడుగు వాళ్ళు ఉన్నారో వారిని గుర్తించి ఖచ్చితంగా బీసీ సంఘాల్లో కానీ రేపు జరగబోయే యుద్ధ పేరులో కానీ వారి కులాల యొక్క వివక్షను అక్కడ చూపి మరి వారి యొక్క రాజకీయ ప్రాధాన్యం కల్పించే విధంగా మేము ఈ సభను ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రజలు అందరూ మరి పాల్గొని ఈ సభను విజయవంతంగా చేయాలని ఉమ్మడి బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా పక్షాన మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు బుట్టి శ్యామ్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం రేపు జరగబోయే బీసీల గర్జనకు ప్రజలు, యువత ఏకమై పెద్ద ఎత్తున ర్యాలీగా రావాలని కోరుతూ బీసీల యొక్క మనుగడలను దెబ్బతీస్తున్న ఈ యొక్క ప్రభుత్వాలను అణగదొక్కి బీసీలు అందరూ ఏకమై మన యొక్క వాటాను మనం ఏర్పరచుకోవడానికి ముందుగా రేపు జరగబోయే యుద్ధబేరిని సక్సెస్ చేయాలని, మరియు యువత రాబోయే భవిష్యత్తు కాలంలో యువత ముందుండాలని, యువతకు భవిష్యత్తు ఉండాలంటే కూడా సంపన్న వర్గాలందరూ కలిసి యువత మేలుకొని యువత వర్గానికి కంపల్సరీగా రేపు రాబోయే ఎలక్షన్లో కూడా యువత కూడా పాల్గొనాలంటే
రేపు జరగబోయే ఉద్దబేరిని సక్సెస్ చేయవలసిందిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఏకమ్మ చిరంజీవి గారు నేను వారిని కోరుచున్నాను. కావున రేపు యుద్దబేరి అనేది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అందరి కొనసాగిలలో సక్సెస్ చేయవలసిందిగా, మరియు రాబోయే ఎలక్షన్లలో కూడా మన యొక్క వాటా 62% ఉన్న వాటాలను మనం చేజెక్కించుకోవాలి. రెడ్డిల రాజ్యాన్ని అనదొక్కుతూ బీసీల వర్గాన్ని మనం చేజిక్కించుకోవాలని